సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ట్రావెల్ స్టార్టెడ్. సో ఇవాళ అయితే మేము ఫ్యామిలీ మెంబర్ అయితే బడేపాట్కి వెళ్తున్నాం. బడేపాట్ అంటే దర్గాకి వెళ్తున్నాము. అండ్ ఇది నిజామాబాద్లో అయితే ఉంది. మా దగ్గర ఇటు నుంచి అయితే 180 కిలోమీటర్స్ చూపిస్తుంది. అండ్ ఇప్పుడైతే భాగ్య అయితే రెడీ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మేము కాలేజ్లో అయితే వెళ్తున్నాం. మా ఫ్రెండ్ కాలేజ్ తీసుకొచ్చిన. అండ్ టైం చూస్తారు కదా, ఆల్మోస్ట్ 10 o'clock వెళ్దాం అనుకున్నాం. టైం అయితే చాలా అయిపోయింది, 2 hours లేట్ అయిపోయింది ఇంకా. అండ్ ఇక్కడ కింద కనిపిస్తుందిగా అదే కాలేజ్లో అయితే వెళ్తున్నాము. అండ్ అక్కడ మంచి వ్యూస్ కూడా ఉన్నాయి, నేను చూపిస్తా. అండ్ నాకు తెలిసి ఇది 2 parts అయితే అవుతుంది వీడియో. సో ఆల్మోస్ట్ నేను కవర్ చేస్తా 1 part చేయడానికి. అండ్ గైస్ మేము ఇప్పుడే స్టార్ట్ అయినాం. సో గాయస్ ఇప్పుడైతే బయలుదేరుతున్నాం మా మమ్మీ వాళ్ళ దగ్గరికి. మమ్మీకి మా డాడీకి మా చెల్లెకి పికప్ చేసుకొని వెళ్ళాలి. అండ్ మా డాడీ అయితే 2 times కాల్ చేసిండు. భాగ్య వల్ల ఎప్పుడు లేట్ అవుతుంది నాకైతే నిజంగా. రెడీ కావడం ఏందో అర్థమే కాదు. లేడీస్ అయితే తెలుసుగా, లేడీస్ అయితే ఎట్లయితే ఉంటారు. చెప్పు భాగ్య, ఏం చెప్పాలి? నువ్వు పొద్దున ఊరంతా తిరగడానికి ఎందుకు వెళ్ళినావు చెప్పండి గైస్. సో ఫైనల్గా అయితే మేము స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇంకా ఇక్కడ మేమైతే ఫుడ్ తీసుకుంటున్నాము. చూడండి మా మమ్మీ మా చెల్లె ఫుడ్స్ అయితే తీసుకుంటారు, కనిపిస్తుంది కదా. అండ్ ఇప్పుడైతే బయలుదేరాలి, చాలా లేట్ అయిపోయింది. మా మమ్మీ చాలా రెడీ, మా చెల్లె రెడీ అయ్యడానికి, భాగ్య రెడీ కావడానికి చాలా టైం పట్టది. అందుకోసమని లేట్ అయిపోయింది. ఇంకా ఏంటంటే ఫుడ్ తీసుకుని వెళ్ళాలి. కొత్త నుంచి ఏం తినలేదు. ఇంకా తీసుకుంటున్నాం ఇక్కడ లంగ్ రోజ్ దగ్గర అనిపిస్తుంది. ఇప్పుడైతే బయలుదేరుతున్నాం. One hour later. A few moments later. Guys, హాయ్ ఫ్రెండ్స్. గాయస్ ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయినాం. నేను మా చెల్లె అందరు మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నాము. అండ్ పైననే దర్గా ఉంటుంది. మార్నింగ్ అయితే వెళ్తాము. ఇప్పుడైతే రూమ్స్ అయితే తీసుకుంటాం ఇక్కడ. అండ్ మా మమ్మీకి ఒకసారి ఇంట్రొడ్యూస్ చేద్దాం అండి. గుట్ట ఏదో ఒకటి దర్గాకి వచ్చినాం, బడిపాడి దర్గాకి వచ్చినాం. ఇప్పుడైతే దిగినాం. రూమ్ తీసుకుంటాం. పొద్దున పైన పోతాం, స్నానం గట్ట చేసుకొని పైకి ఎక్కినాక మళ్ళీ ఈడ తీస్తాం, మళ్ళీ చూపెడతాం. బాయ్. ఇక్కడ అంతా కనిపిస్తున్నాయి కదా గైస్, ఇవన్నీ రూమ్లు మనకి అవైలబుల్గా ఉంటాయి ఉండడానికి. అయితే మా డాడీ ఇంకా ఎవరు వేరు. సో
రూమ్ చూడడానికి అయితే పోయిరు అక్కడ మా సో గాయస్ మార్నింగ్ అయితే మేము వెళ్ళి దర్శనం చేసుకుంటాం అండ్ మనం చూసాం మళ్ళీ ఎట్లా ఉంటుంది వెళ్ళిన వాళ్ళందరూ మా ఫ్యామిలీ అంతా ముంగడితే వెళ్ళిపోయారు. నేను వీడియో చూసుకుంటా ఇట్లా వెళ్ళాక వస్తున్నా. 2 hours later. తిని కొంచెం వాకింగ్ పోతున్నాము ఎందుకంటే మంచిగా తిన్నారు అందరు ఇక్కడ. అందుకోసం నిజం చెప్తున్నా కదా మస్తు తిన్నారు వీళ్ళు. నాకేమో కొంచెం కొంచెం పెట్టిరు, నాకు వాకింగ్ తీసుకొచ్చారు వీళ్ళు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మొత్తం నైట్ వ్యూ ఇది మొత్తము అసలు ఏం కనిపిస్తలేదు మాకైతే. కెమెరాలో మొత్తం మంచి క్లియర్గా అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో ఆ లైట్స్ వరకు మాకు మాత్రం కనిపిస్తుంది, దాని తర్వాత మాకైతే కనిపిస్తలేదు, కెమెరాలో మాత్రమే కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ రూమ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం తీసుకున్నాం. ఇది ఇక్కడ ఉన్నాం మేము, మా ఫ్యామిలీ మొత్తం ఇక్కడ కూర్చుంది. సో అక్కడ మేము రూమ్ తీసుకున్నాము. సో ఇక్కడ రూమ్ ప్రైస్ వచ్చేసి చాలా ఎక్కువ ఉంది. సో కొంచెం బారింగ్ చేసి తీసుకోవాలి రాగానే. ఫెసిలిటీస్ ఏమంత మంచిగా లేవు. సో ఎక్స్పెక్టేషన్స్ మాత్రం అస్సలు పెట్టుకుని రావద్దు. అవును గాయస్, అసలు ఒక ఊరులాగా ఉంది ఇది మొత్తము. సో దట్స్ వై నెట్వర్క్ కూడా వస్తలేదు. ఇప్పుడు మాకు నెట్వర్క్ లేదు, ఏం లేదు, జస్ట్ వీడియో మాత్రం తీస్తున్నాం మేము. నేను శివాని నువ్వు చెప్పేదేనా. బాయ్ ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా ఇక్కడ ఒక ఫస్ట్ నుంచి ఇట్లనే ఉంది నాకు తెలిసినప్పటి నుంచి. సో ఏమైనా కొనాలి, ఏమైనా అంటే పర్టికులర్ ఏమైనా కొనాలి తినాలని అంటే మా రూమ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి కింద. మేమైతే ఇట్లా వాకింగ్ అయితే వెళ్ళినాము. సో నడుచుకుంటూ పోతుంటే ఏం కనిపిస్తలేదు, వీడియోనే కనిపిస్తుంది జస్ట్. నువ్వు స్ప్రైట్ ఏంద్రా నువ్వు ఫ్రైడే స్ప్రైట్ అయ్యా ఒకటే తీసిన నేను. ఇక్కడ ప్రైజెస్ అని చాలా చెప్తారు గైస్. ఇది 20 రూపీస్ బాటిల్ అయితే ఇక్కడ 30 రూపీస్ అని చెప్తారు. ఇదేం అన్యాయం. కైకు వేసే 25 లేలో 30 కైకు గైస్. అక్కడ ఒక మనిషి వస్తుంది కదా, దాని వెనకాల రూట్, ఇప్పుడు రూట్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచే మేము వచ్చినాము. అండ్ ఇక్కడ వచ్చేసి నిజామాబాద్ జిల్లాలో ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి ఫస్ట్ ఎంట్రన్స్ కమన్. మేము రూమ్ దగ్గర నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ వచ్చినాము. టైం పాస్ అనుకుంటే ఇటు వరకు నడిపించుకుంటూ తీసుకొచ్చింది మమ్మల్ని. గైస్ నిజంగా ఇందాక చెప్తుంటే నాకు అర్థం కాలేదు, వీడియోలో ఏం కనిపిస్తుంది అంటే కళ్ళకి కనిపిస్తలేదు, బట్ వీడియోలో కనిపిస్తుంది అంటే నిజమే. అక్కడ మీకు వెనకాల ట్రీస్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ ట్రీ అండ్ ఇక్కడ ఇవన్నీ ట్రీస్ మాకేం కనిపిస్తలేవు రియాలిటీలా, కెమెరాలోనే కనిపిస్తున్నాయి. బాగుంది ఇక్కడ ఏరియా. నేను 15 years బ్యాక్ వచ్చినా, మళ్ళీ ఇప్పుడు వచ్చిన. కూర్చొని అయితే ఒక చిన్న గేమ్ ఆడుతున్నాము. సో ఏంటంటే అక్కడ కనిపిస్తుంది కదా 20 అనే స్పీడ్ లిమిట్. సో వీడియోలో అయితే క్లారిటీ ఉంది, కానీ ఇప్పుడు చీకటి ఉంది అక్కడ మొత్తం, మాకైతే ఏం కనిపిస్తలేదు. సో అక్కడ పోయి దాన్ని ఊపొస్తారు కదా, వాళ్ళకి 100 రూపీస్ ఇస్తా అని చెప్తే మా చెల్లె ఓకే అన్నది. సో గో అండ్ విల్ సీ. అభినయ్ సో ఇక్కడ చూస్తారు కదా, మా చెల్లె అయితే పోతుంది గాయస్. నాకు కనిపిస్తలేదు మా చెల్లె, నిజం చెప్పాలంటే వీడియోలో కనిపిస్తుంది. నిజంగా గాయస్ మా చెల్లె నాకు అస్సలు కనిపిస్తలేదు, ప్రామిస్ చెప్తున్నా. సో మా చెల్లె ముట్ట వచ్చింది అలా ఊరుకుంటా. ఏమైంది శివాని, భయమైందా ఉరికినట్లా? ఇప్పుడు భాగ్య లెట్స్ గో. భాగ్య ఎన్ని నుంచే పో, రెడీయా? ఇప్పుడు భాగ్యకి ఎక్కడి నుంచి ఎక్కడ
ఇది కాకుండా అక్కడ చమకాన్సుందా లాస్ట్ లో ఇక్కడ కనిపిస్తుందా అక్కడ పోయిస్తా అక్కడ బైక్ పోతుంది బైక్ పోయిందా అంత దూరం మేము పోలేదు ఇక్కడ వరకు అయితే పోతా ముందే అడిగని చెప్పేది ఉండే ఎవరికి శివానికి కూడా అక్కడికని చెప్తే నేను అప్పుడు రాబోయేది ఇప్పుడు శివానికి కూడా అక్కడికని చెప్తే నేను అప్పుడు రాబోయేది ఇప్పుడు ఇంత దగ్గర సరే నువ్వు ఎప్పుడు ఏం తెలుసా అక్కడ ఆటో కనిపిస్తుంది కదా ఆటో దగ్గరకు పోయి ఆటోలో కూర్చొని రావాలి నువ్వు లే అది వద్దు దాన్ని ఊపిరా వద్దు 20ని గో ఒక్క నిమిషం ఇప్పుడు కాదు ఇప్పుడు పోవద్దు అట్లా కాదు ఇప్పుడు పోవద్దు కరండి ఇద్దరు కూడా ఇప్పుడు నాకు ఒక డైరీ అండి నేను చేస్తా నువ్వు ఎట్లా పోతావు చెట్లు ఎక్కడం దుంకడం కాదు కానీ సో లెట్స్ గో ఏమది డేర్ చెప్పండి మరి ఏం చేయాలి చెప్పండి నాకు ఇచ్చిన డేర్ నేను చేసి వస్తా కానీ వీడికి 100 మీటర్స్ లేదు దానికి ఎవడైనా భయపడతాడు ఇక్కడ దగ్గర వస్తే మంచిగా కనిపిస్తుంది దూరం నుంచి ఏం కనిపిస్తలేదు సో మా చెల్లె అందుకోసం उधर ठहर के उधर देखे तो डर लग रहा మా శివాన్ అయితే ఇట్లా వచ్చింది చూపిస్తున్నా అంతే అండ్ ఇంకా పాన్ నువ్వు పోతారా ఇది ఎడికైనా పోతారా అడే అంటాడు చలో అయిపోయిందా డేర్ డేర్ ఏం లేదు కొంచెం ఇట్లాంటివి కొంచెం మనం కొత్తగా వచ్చినాం కదా కొత్త ప్లేస్లో అంత రిస్క్ తీసుకోవద్దు మీ చెల్లెలతో పంపించినప్పుడు రిస్క్ అనిపించలేదు కానీ దగ్గరే ఉండే కదా నేను ఇప్పుడు వెనకల్లో ఉండే అట్లా అని దట్స్ వై గాయ్స్ మళ్ళీ మార్నింగ్ అయితే కలుస్తాము 3 hours later యాక్చువల్లీ 2 hours వండుకున్నాను నేనైతే భాగ్య అండ్ శివాని అయితే వండుకోలేదు పాపం వాళ్ళు ఎందుకంటే ఏమైనా దొరుకుతుందని చూసిరు కదా ఏం దొరకలేదు బయట ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తావు నాశ చేయడానికి అయితే వెళ్తున్నాం దేనికి మా డాడీ వస్తుంది గాయస్ మార్నింగ్ అయితే లేచినాం ఫ్రెష్ అప్ అయిపోయినాం మార్నింగ్ ఎన్ని గంటలకు లేచినాం అంటే నైటే లేచినాం యాక్చువల్లీ 2 o'clockకి అండ్ భాగ్య అండ్ శివాని అయితే పండుకోలేదు వాళ్ళే మమ్మల్ని లేపి టార్చర్ ఇచ్చారు అండ్ శివాని అయితే ఇప్పుడు నాశ చేస్తుంది ఉప్పు కారం లేని దోశ అండ్ ఈమె కూడా మా వదిన బిడ్డే సో ఆమె కూడా నాశ చేస్తుంది భాగ్య అయితే రెడీ అయ్యి దోశ గురించి వెయిట్ చేస్తుంది నేను కూడా వెయిట్ చేస్తున్నా దోశ గురించి కొంచెం తినేసి వెళ్తాం మా మమ్మీ మా డాడీ అయితే అక్కడ సామాన్ తీసుకుంటారు పూజ సామాన్ సో వాళ్ళు చాయ్ తాగి వెళ్ళిపోయారు అండ్ ఇంత నైట్లో పైకి ఎక్కడం క్యాచ్ చేస్తున్నారో ఏం తెలియదు కానీ సో చూసాం ఒక మంచిగా కనిపిస్తే పెడతా లేకపోతే లేదు వచ్చేటప్పుడు రిటర్న్లు అయితే పెడతా బైక్ అయితే వెళ్తున్నాం పైకి ఎక్కడానికి సో ఇప్పుడు నైట్ అయితే నైట్ కాదు మార్నింగ్ 4:30 అవుతుంది సో చూస్తున్నారు కదా మొత్తం నైట్ అయితే ఇక్కడ ఉంది కదా నైట్ ఉంది మొత్తం చీకటి ఉంది 2 గంటలకైతే లేచినాము ఫ్రెష్ అప్ అయినాము రెడీ అయ్యేంతవరకు ఈ టైం అయింది మళ్ళీ భాగ్య అయితే వండుకోలేదు ఎందుకంటే మేకప్ పెట్టుకుంటూనే ఉంది శివానితో పాటు అండ్ వీళ్ళు చూస్తారంటే ఇవి ఫ్లాగ్స్ అనేవి అక్కడ పెడతారు దర్గా దగ్గర అండ్ ఇంకా ఇక్కడైతే అంతా అనిపిస్తుంది వెనకాల మొత్తం రచ్చ ఉండే మొత్తం నైట్ మొత్తం నేను ఒక 2 hours మాత్రమే వండుకున్నా అండ్ భాగ్య అయితే చూడండి ఇట్లా నడుస్తుంది అంటే మొత్తం పైన ఉంటుంది గాయస్ ఇట్లా ఇదంతా స్లోప్ లాగా ఉంది ఇదే ఎక్కలేకపోతున్నాం యాక్చువల్లీ అయితే సో మొత్తం పైకి ఎక్కాలి ఆల్మోస్ట్ అంత పైకి ఎక్కాలా అంటే గాయస్ అప్పుడు ఎప్పుడో వచ్చినాము గుర్తులేదు కొంచెం గుర్తుంది అండ్ నాకు తెలిసి
వచ్చేటప్పుడు అయితే కవర్ చేస్తాం మార్నింగ్ వ్యూ అయితే కొంచెం. ఇప్పుడు మొత్తం నైట్ వ్యూ లాగా అయితే ఉంది చూస్తున్నారు. ఇంకా షాప్స్ కూడా ఓపెన్ కాలేదు, మేమైతే బయలుదేరుతున్నాము. యాక్చువల్లీ ఏంటంటే 24 hours దర్గా అయితే కుళ్ళనే ఉంటుంది, పబ్లిక్ వస్తుంటుంది పోతుంటుంది అంట. అండ్ సెల్ఫీ స్టిక్కి బాగా దమ్ము గాయస్, ఇప్పటికే దమ్ము వస్తుంది. కొంచెం టిఫిన్ చేసినాం కదా ఇంత మార్నింగ్, సో అయితే లేదు. సో ఇదైతే ఎంట్రన్స్ గైస్. ఇవన్నీ ఇట్లా మెట్లు ఉంటాయి గైస్, ఇవన్నీ నడుచుకుంటూ పోవాలి. అమ్మా ఇప్పుడే అలసిపోయినాం అందరం. ఇప్పుడు ఎవరెవరు వస్తున్నాం అంటే మేము, నేను, శివాని, శివ వాళ్ళ మమ్మీ, ఇంకొక ఆంటీ. మా డాడీ అయితే మాంకీకి అయితే బిస్కెట్ పెడతారు, చూద్దాం తింటారా లేదో. తింటో కాదు ఎంత వచ్చి చాలా వచ్చినాయి, వీళ్ళంతా భయపడతారు. ఆజ్ఞా అక్కడ లైట్ కనిపిస్తుంది కదా లాస్ట్లో, అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చినాం మేము ఇక్కడ దాకా. అండ్ దగ్గర ఉన్నాం, దగ్గరైతే వచ్చేసినాము ఆల్మోస్ట్. ఇక్కడైతే మంకీస్ అయితే వెల్కమ్ చెప్తున్నాయి అటు ఇటు కూర్చొని. హలో నడి మమ్మీ. అమ్మ ఎన్నే మ్యాగాల ನಾ ಇಬ್ಬರಿಗೆ ತಗೊಂಡು ಏನಿದೆ ಅವು ಕತ್ತಲ ಕಾಣಿಸಲು ಬರೋಬರು ಜರ್ರ ಬೆಳಗೈತಿ ಇನ್ನೂ ಹಿಗರಿ ಬರ್ತವೆ. అండ్ ఫైనల్గా అయితే పైకి అయితే వచ్చేసినాము. చాలా దమ్ము వస్తుంది. మా అమ్మ అయితే లేదు మా అమ్మకి. అండ్ మా డాడీ కూడా ఎక్కడ కూర్చుండు మా మమ్మీ గురించి. సో ఇదే ఎంట్రన్స్. పైనకి వచ్చి రాగానే చాలా దమ్ము వస్తుంది. సో లెట్స్ గో. లిటరల్లీ చాలా దమ్ము వచ్చేసింది. అండ్ చాలా దూరం నుంచి అయితే వచ్చినాము. లొకేషన్ మాత్రం వేరే లెవెల్గా ఉంది, మొత్తం గ్రీనరీ. భాగ్య, హౌ ఇస్ యువర్ ఫీలింగ్? ఫుల్ టైర్డ్. ఒకళ్ళు అడుగుదాం, వచ్చినాము ఇక్కడికి. శివాని చెప్పండి, ఏమైంది? మమ్మీ యూట్యూబ్ ఫ్రెండ్ అడగండి. హాయ్ ఫ్రెండ్స్, మా మమ్మీకి చాలా దమ్ వస్తుంది. నీకేమొస్తుంది? ఎక్కింది. అండ్ ఇక్కడైతే ఇదే కమాన్ ఎంట్రన్స్ పైకి రాగానే. సో షాప్స్ కూడా ఏం తిరగలేరు, మేము ముందే వచ్చేసినాం. ఇప్పుడు బయట కూడా ఉంది అన్నమాట. కూడా సో ఇదే గాయస్ దర్గా. అండ్ దీని గురించి తెలుసుకొని చెప్తారు డీటెయిల్స్ ఇంకా. అండ్ ఇక్కడ షాప్స్ కూడా ఏం ఓపెన్ కాలేదు ఇంకా. కనిపిస్తుంది మొత్తం కొండ పైన అయితే ఉంటుంది. ఆల్మోస్ట్ దమ్ము అయితే వచ్చేసి దమ్ము వస్తుంది అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేంత వరకు. సో ఇక్కడ చెప్పులు అయితే వదిలేస్తున్నాం.
एक मक्की मेरे पीछे गिरा भाई, वो इरिटेशन कर रहा है मेरे को, मस्त इरिटेशन చేస్తున్నా గాయ్స్. దర్శనం అయితే వెళ్ళి చేసినాము. సో చేసినప్పుడు మాత్రం ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తెలుసా మాకైతే, చాలా వరస్ట్ ఎక్స్పీరియన్స్. ఎంత వరస్ట్ నేను ఎక్కడ చూడలేదు. లోపల వెళ్ళగానే 100 ఇవ్వండి, 200 ఇవ్వండి, 500 ఇవ్వండి. చెద్దరు కప్తాం కదా, చెద్దరి కూడా కప్పడానికి కూడా 500 కావాలంట వాళ్ళకి. సో ఇవ్వకపోతే వాళ్ళు చెద్దరు కప్పలేరు, పక్కన పడేస్తారు. అండ్ ఎంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంటే చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. నేను నా లైఫ్లో మాత్రం ఇది లాస్ట్ అండ్ ఫైనల్. నేను రానిగా వస్తే జస్ట్ ఇక్కడ చుట్టుపక్కల ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వస్తా, కానీ ఇక్కడైతే రాను. ఎందుకంటే లోపల ఎంత గలీజ్ చేస్తున్నారంటే చాలా గలీజ్గా, ఎంత టూ మచ్ అంటే కుక్కలాగా అడుక్కుంటారు. అంటే మూతవరి చేస్తారు. అంటే ఇప్పుడు ఇవ్వాలి లేకపోతే లోపల పంపమని అంటారు. అండ్ 50 రూపాయలు ఇచ్చేంత వరకు లోపల దర్శనం బొట్టు కూడా పెడతారు వాళ్ళు. అంత వరస్ట్ అంటే చాలా వరస్ట్ ఉంది. చాలా 500 మొత్తం తీసుకున్నారు అతను. లోపల చెద్దరు మొత్తం కప్పుతారు, అక్కడనే తీసి పెట్టేస్తారు. సో చాలా జాగ్రత్త అయితే రండి. అంత చూడ్డానికి అయితే మంచిగా ఉంది ప్లేస్ మొత్తం. ఇదే చెప్తున్నా, నాదైతే ఇది లాస్ట్ ట్రిప్ ఇక్కడది, అందుకని బ్లాగ్ కూడా నేను తీస్తలేదు ఇక్కడ. సో టేక్ కేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.